హాయ్ అండి. నేను ఇప్పుడు క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. కార్న్ కొద్దిగా ఉప్పేసి నీళ్ళల్లో ఉడకబెట్టేసుకున్నాను నేను. కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి కొంచెం, చాట్ మసాలా కొద్దిగా, మిరియాల పొడి కొంచెం. ఇంకా ప్రాసెస్ చూద్దామండి. మనం ఉడకబెట్టుకొని నీళ్ళన్నీ పోయేటట్టు వడబోసేసుకున్నాము స్వీట్ కార్న్. ఇప్పుడు దీంట్లో మసాలాలన్నీ కలిపేసుకుందాము. ఇదిగోండి, నేను ఇక్కడ మైదా 1 స్పూను, బియ్యపిండి 2-3 స్పూన్లు, కార్న్ఫ్లోర్ 3 స్పూన్లు ఇలా తీసుకున్నాను. ఇవన్నీ మనం ఈ స్వీట్ కార్న్లో వేసేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి వేయాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుందామండి. మిరియాల పొడి, ఈ బియ్యపిండి, మైదా, కార్న్ఫ్లోరు వాటి వరకే వీటిలో కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఒక్క చుక్క నీళ్ళు వేసి కలిపాను నేను. ఇప్పుడు ఇది మనం డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఇదిగోండి, బాండీ పెట్టుకొని నూనె పోసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక కార్న్ కలిపి పెట్టుకున్నాం కదా, ఇవి వేయించేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయ్యిందండి. ఇప్పుడు మనం వేసి వేయించేసుకున్నాము కార్న్. మనం కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి వేగిపోయినాయండి. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము. ఇదిగోండి, మనం వేగించినవన్నీ గిన్నెలోకి తీసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ ధనియాల పొడి, సేమ్ క్వాంటిటీలో జీలకర్ర పొడి, చిల్లీ ఫ్లేక్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొద్దిగా వేస్తున్నాను నేను. రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా కారం. మనం ఆల్రెడీ ఉప్పు ఉడకబెట్టేటప్పుడు వేసాం కదా కార్న్, అందుకని నేను కొద్దిగానే వేస్తున్నాను. ఒక చిటికెడు ఉప్పు, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర. అంతేనండి, ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకున్నాము. అంతేనండి, క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసి చూపిస్తాను. ఇదిగోండి, క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.